Franked articles bearing previous or the later dates are treated as unpaid articles. అంటే ప్రీవియస్ డేట్ ఉండేటివి ఆర్ లేటర్ డేట్ అంటే ప్రజెంట్ డేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ప్రీవియస్ డేట్ ఉండేటివి నెక్స్ట్ డేట్ ఉండేటివి కూడా అన్పెయిడ్ ఆర్టికల్స్ కిందే లెక్క కడతారు అనమాట. ఫ్రాంకింగ్ మీటర్ రీసెట్ విల్ బి మేడ్ బై ద PRIP అండ్ అబోవ్ స్టేటస్ అఫీషియల్. ఫ్రాంకింగ్ మీటర్ని రీసెట్ చేయడానికి ఒక అఫీషియల్ ఉంటారు, ఆయన PRIP అఫీషియల్ అండ్ అబోవ్ స్టేటస్ అఫీషియల్ మాత్రమే దాన్ని రీసెట్ చేయాలి. Who is the authorized to issue sanction for prepayment of postage in cash? ముందుగానే పోస్టేజ్ని ప్రీపేమెంట్ చేసి ఇన్ క్యాష్ రూపంలో చేయడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి పర్మిషన్ ఉంది? హెడ్ ఆఫ్ ద సర్కిల్ అంటే CPMG హెడ్ ఆఫ్ ద సర్కిల్కి అథారిటీ ఉందన్నమాట. Prepayment of a postage is accepted in case of a large number of articles subject to a minimum of 500 articles in a large cities and 250 articles in small cities. అంటే ప్రీపేమెంట్ ఆఫ్ ఏ పోస్టేజ్ ఇన్ క్యాష్ అందుకు పర్మిషన్ ఇవ్వడానికి ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు అంటే 500 ఆర్టికల్స్ ఇన్ లార్జ్ సిటీస్లో అట్ ఏ టైం 500 ఆర్టికల్స్ని బుక్ చేసే వాళ్ళకి, అలాగే 250 ఆర్టికల్స్ ఇన్ స్మాల్ సిటీస్లో 250 ఆర్టికల్స్ బుక్ చేసే వాళ్ళకి కూడా ఈ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. The special registration envelopes provided by the post offices can be used for the transmission of కొన్ని స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ అనేటివి ప్రొవైడ్ చేయబడతాయి పోస్ట్ ఆఫీస్లో. ఇవి ఎందుకు వాడతారు అంటే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కోసమా, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కోసమా? సి బోత్ ఏ అండ్ బి అన డి నన్ ఆఫ్ దీస్ అంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కోసం వీటిని స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ని కూడా వాడతాము. స్టాంప్స్ అదర్ దాన్ పోస్టేజ్ స్టాంప్స్ అఫిక్స్డ్ ఆన్ ద పోస్టల్ ఆర్టికల్. స్టాంప్స్ అదర్ దాన్ పోస్టేజ్ స్టాంప్స్ కాకుండా వేరే స్టాంప్స్ని పోస్టల్ ఆర్టికల్ మీద అంటిస్తే ఏమవుతుంది అని అడుగుతున్నారు. విల్ బి క్యాన్సిల్డ్ బై ద డేట్ స్టాంప్, విల్ బి క్యాన్సిల్డ్ ఇన్ రెడింగ్, విల్ నాట్ బి క్యాన్సిల్డ్ ది నన్ ఆఫ్ దిస్. విల్ నాట్ బి క్యాన్సిల్ చేయడానికి వీలు ఉండదన్నమాట. ద మ్యానుఫ్యాక్చర్ అండ్ ద యూజ్ ఆఫ్ ద fictitious stamps is prohibited and it is an offence punishable under section 263-A of Indian Penal Code. అంటే అర్థం ఏంటి అంటే ఈ స్టాంప్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ స్టాంప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఒకవేళ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసేది కానీ వేరే వాళ్ళు వీటిని స్టాంప్స్ని యూజ్ చేయడం, వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటిని మనం యూజ్ చేసినా కూడా మనకి సెక్షన్ 263-A ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మనకి శిక్ష పడుతుందన్నమాట. QMS articles should bear full pin below the name of the town of the destination. అంటే QMS ఆర్టికల్స్ అనేటివి వాటి కింద పిన్ కోడ్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి వాళ్ళ రెస్పెక్టివ్ టౌన్ కింద. One envelope weighing 20 grams on which a pictorial reproduction of the postage stamp of a 5 rupees is found in the letter box. How this article is treated? ఒకవేళ ఒక ఎన్వలప్ 20 grams వెయిటేజ్ ఉంది, అది 5 రూపీస్ పోస్టేజ్ మాత్రమే ఉంది, దాని మీద ఆ ఆర్టికల్ని లెటర్ బాక్స్లో చూసాం, అప్పుడు ఆ లెటర్ని ఎలా ట్రీట్ చేయాలి? ద ఆర్టికల్ ఇస్ ట్యాక్స్డ్ ఫర్ 10 rupees and forwarded to the addressee. The article is taxed for 10 rupees and returned to the sender. The article is returned to the sender. ఇందులో నుంచి మనం ఆర్టికల్ని డైరెక్ట్గా ఆర్టికల్ ఈజ్ ట్యాక్స్డ్ ఫర్ 10 rupees ట్యాక్స్ చేయబడుతుంది 10 rupees అఫిక్స్ చేయమని, అలాగే రిటర్న్ టు ద సెండర్ ఎవరైతే మనకి ఆ లెటర్ బాక్స్లో వేస్తారో వాళ్ళకి మనము రిటర్న్ సెండ్ చేసేస్తాం అనమాట. స్టాంప్స్ షుడ్ బి అఫిక్స్డ్. స్టాంప్స్ అనేటివి ఎక్కడ అంటించాలి అంటే రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్ రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో అంటించాలన్నమాట. సెండర్స్ అడ్రస్ షుడ్ బి రిటర్న్. సెండర్స్ అడ్రస్ అనేది ఎక్కడ రాయాలి? ఇన్ ద బాటమ్ లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్. వైల్ ప్రీపేయింగ్ పోస్టేజ్ చార్జెస్ ద పబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ టు యూజ్. అంటే ఎప్పుడైతే పోస్టేజ్ని మనం అంటించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ లో వాల్యూ స్టాంప్స్, low and high value stamps, minimum number of stamps by using postage of a appropriate higher denomination.
అంటే ఇందులో మనము మినిమం నెంబర్ ఆఫ్ స్టాంప్స్ అంటే ఎన్ని తక్కువ స్టాంప్స్ వీలైతే అన్ని తక్కువ స్టాంప్స్ అంటించాలి. తక్కువ స్టాంప్స్ అంటే విత్ హయ్యర్ డినామినేషన్. హయ్యర్ డినామినేషన్స్లో ఉండే స్టాంప్స్ అంటించడం వల్ల స్టాంప్స్ యూసేజ్ అంటే ఎక్కువ స్టాంప్స్ పడకుండా తక్కువ స్టాంప్స్ పడతాయి అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్ అడ్రస్ టు ద ఫారిన్ కంట్రీస్ అడ్రస్ షుడ్ బి రిటర్న్ ఇన్. ఒకవేళ ఫారిన్ కంట్రీస్కి మనం ఏదైనా లెటర్ని సెండ్ చేయాలి అనుకుంటే అవి వాటిలో అడ్రస్ని మనం ఎలా రాయాలి? రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్లో రాయాలి. మెయిల్స్ ఫర్ నేవీ పర్సనల్ ఆన్ బోర్డ్ ఐఎన్ఎస్ షిప్స్ షుడ్ బి అడ్రస్డ్ కేర్ ఆఫ్. అంటే ఐఎన్ఎస్ షిప్స్లో వెళ్ళే మెయిల్స్ కోసం అది అడ్రస్డ్ ఎక్కడి నుంచి పంపించబడతాయి అంటే ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బాంబే నుంచి వీటిని పంపించబడతాయి.